మొన్న ఈ మధ్య ఒక అమ్మ వస్తే ఆవిడ రకరకాల విషయాలు మాట్లాడుతూ తన అమెరికాలో ఉంటారు. ఓకే. సమ్హౌ మేబీ ఏదో ఒక 2-3 మాటలు షీ బికేమ్ రిలాక్స్డ్. అందుకని జస్ట్ కృతజ్ఞతాపూర్వకం కలిసిపోవడానికి వచ్చింది. మాటల్లో మాటగా సద్గురు సుబ్రహ్మణ్యం గారు శ్రీకాళహస్తి రేపు వెళ్తున్నాను అంటే నేను స్పాంటనియస్గా ఏం చెప్పానంటే అయితే చిన్న బొమ్మ వేసిస్తాను, అది అతనికి ఇస్తారా అని అడిగాను. అప్పుడు ఆవిడేమన్నది, ఓహో ఎప్పటి నుంచో మీరు ఇవ్వాలనుకుంటుంది అంటే లేదు లేదు ఇప్పుడే అనిపించింది. ఇంకోటి ఇచ్చిన ఏమీ కాదు, ఏ పైన ఏమీ కాదు, కానీ ఒకవేళ మీరు వెళ్తున్నారు కదా మీ మాధ్యమంగా ఇస్తాను. ఓకే. దాని మీద నాకు ఇప్పుడే స్ఫురించింది ఒక 3 మాటలు రాయాలని. ఒకవేళ దాన్ని ఆయన కనుక చూస్తే ఆయన ఏమంటారో ఆయన సహజ స్పందన తీసుకోండి, బట్ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఫోర్స్ చేయకూడదు. వెరీ గుడ్. ఇట్ ఇస్ నాట్ కంపల్సరీ, మీరు వీడియో రికార్డ్ వద్దంటే ఆపేసేయాలి, బట్ అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ డూ రికార్డ్ అని చెప్పాను. మర్చిపోయింది, ఈరోజు నాకు మధ్యాహ్నం వాళ్ళు వీడియో పెట్టారు. ఓకే. ఒకవేళ చూస్తే ఇప్పుడు చూస్తారు అనుకుందాం. మీకు పంపించమన్నానండి. మీరు ఏమైనా చెప్తారా అండి? ఆయనకి ఏమైనా మెసేజ్ పంపిస్తారా? గురుగారు ఏమన్నా చెప్తారా? చెప్తే నేనే ఆయన అని చెప్పండి. ఇప్పుడు అందులో ఆయన ఏమన్నాడంటే ఒక్కటే మాట, నేనే ఆయన, ఆయనే నేనని చెప్పండి. ఎగ్జాక్ట్ వర్డ్స్ చెప్పండి ఒకసారి, ఆయన కరెక్ట్గా అన్నమాట ఇదే, నేనే, అదే నేనే. అలా చూశారు కదా, నిశ్శబ్దంగా చూశారు, అలా చూసి నేనే ఆయన, ఆయనే నేను, ఆయనే నేను, అదే చెప్పండి అన్నారా అని చెప్పండి అతనికి అని చెప్పారు. అయితే ఇందులో ఆశ్చర్యపడడానికి ఏమీ లేదు. అదే అవును, ఏదైనా చెప్పొచ్చు కదా. ఇది ఈ కుర్రాడికి మంచి భవిష్యత్తు ఉందని చెప్పొచ్చు, లేకపోతే వెరీ గుడ్, చాలా బాగా ఏదైనా చెప్పొచ్చు, రాశాడు, ఏదైనా చెప్పొచ్చు. అతనికి నా అభినందనలు. అక్కడికే చెప్తున్నా, 3 పాయింట్లు కూడా. అంటే ఏదైనా రాయొచ్చు, కానీ ఆ 3 మాటలు ఎందుకు రాశాను అంటే ఈ ఆధ్యాత్మిక సారమంతా అక్కడ ఉంది. అర్థమైన వాడికి అర్థమవుతుంది, అర్థం కాని వాడికి అర్థం కాదు. రెండోది, అది ఎక్కడ కాపీ కొట్టింది కాదు. ఎందుకంటే ఆధ్యాత్మికతకు చెందిన స్టేట్మెంట్స్ ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటాయి. అవి ఎవ్వడు ఎన్నిసార్లు చెప్పినా కొత్త స్టేట్మెంట్స్ పుడతాయి. మిగతావన్నీ కాపీ. అందులో ఒకటి రాసింది ఏంటంటే స్టేట్మెంట్, ఎంత బాగుంది విశ్వంలో మనసు తప్ప ఒకటి, అంతా బాగుంది విశ్వంలో మనసు తప్ప. రెండోది మళ్ళీ అది అక్కడితో అయిపోయింది, మళ్ళీ దానికి ఇఫ్ అండ్ బట్స్ ఏమీ లేవు. అది పూర్తి కంప్లీట్ స్టేట్మెంట్ అది, అట్లీస్ట్ నాకు. రెండవది జ్ఞాని జ్ఞానము అంటే నథింగ్ బట్ నిరంతర వర్తమానమే. జ్ఞాని జ్ఞానం అంటే నిరంతరం వర్తమానం. జ్ఞానికి జ్ఞానం ఉండడం అన్నది అబద్ధం. జ్ఞానే జ్ఞానము అంటే నథింగ్ బట్ వర్తమానము. దేర్ ఈస్ నో డివిజన్ ఎట్ ఆల్. అంటే బీయింగ్ రైట్ నౌ, హ్యావింగ్ లైఫ్ అండర్స్టాండింగ్ అండ్ లివింగ్ అన్నీ ఒకటే అని ఒక స్టేట్మెంట్. ఇది వెరీ అబ్స్ట్రాక్ట్, అర్థం కాకపోతే అర్థం కాదు, అర్థమైతే అర్థమవుతుంది. మూడవది, జ్ఞాని ఎవడంటే మనసు లేని మనిషి అని రాశాను. అందుకని ఆయన నీవు నేను ఒకటన్నాడు. అది నెగిటివ్ సెన్స్ లో అంటాం కదా జనరల్ గా. అంటే అందరికి మనసు ఉండాలని, మనసు ఉండాలని, మనసు ఉందంటే అంశాలు కొన్ని ఎంచుకోబడ్డాయని.
మనసు లేదంటే అంటే మనసు ఉండాలి కానీ చంచలమై ఉండొద్దు అని ఉండాలి. అటాచ్మెంట్ లేదు. చెప్పండి మీరు. అన్ని జ్ఞాపకాలు పోయినప్పుడు తలపైన ఎంటుకలన్నీ పోయినప్పుడు గుండె ఎట్లా అవుతుందో అన్ని జ్ఞాపకాలను గుర్తు చేసే తలపులు పోయినప్పుడు మనసే పోయినప్పుడు అక్కడ ముందు మిగిలింది జ్ఞానమే. అదే జ్ఞానాన్ని గురించి చెప్పటానికి 1,000,000 మంది త్రిమూర్తుల వల్ల కూడా కాదు. అంటే దాన్ని ఎట్లా చెప్తావు? అంటే మనసు ఉన్నదాని గురించి చెప్పవలసింది మనసు వెనకాల ఉన్నది ఎలా చెప్తాం? అవును. ఇంకొక చిన్నది, ఇది ఎట్లా అర్థం చేసుకోవచ్చిన దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఎవరైనా దీన్ని కాంటెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఓపెన్ డిబేట్ ఓపెన్ చేస్తున్నా. చెప్పండి. అనారోగ్యం గురించి సెమినార్లు జరుగుతాయి. తలసిమియా, క్యాన్సర్, హార్ట్ అటాక్. ఆరోగ్యం గురించి సెమినార్ జరగదు. ఒకటి. రెండోది, ఇప్పుడు నేను అడుగుతున్నా, ఆరోగ్యం గురించి సెమినార్ జరిగితే ఆ సెమినార్ లో అవసరం ఉండదా? కాదు. నేను ఫస్ట్ ప్రశ్న పూర్తి చేయను. ఆరోగ్యం అంటే ఏంది నిర్వచించవా? అనారోగ్యంగా లేకపోతే అట్లా చెప్పొద్దు. ఆరోగ్యంగా బి ఆనెస్ట్. చూద్దాం. ఆరోగ్యాన్ని నిర్వచించు. నేను టెస్ట్ పెట్టట్లే. ఎందుకంటే నీ స్థితి ఎన్నో సంవత్సరాలు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు కదా. సహజంగా ఏదైతే ఉంటావో ఎలా అయితే అది తర్వాత నువ్వు ఉండరా బై, నువ్వు చెప్పు. మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడకుండా హాయిగా ఆనందంగా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టే. ఇట్లనే నిర్వచిస్తూ పోతే ఇది వ్యాఖ్య చేయలేము అని చెప్పడానికి ఒక్క వ్యాఖ్య మిగిలింది. ఇదంతా కరెక్టే. నా సహజ స్థితి అయిపోయింది. రెండోది మౌనం, అది సంపూర్ణ ఆరోగ్యం అన్నట్టు. అసలు చెప్పేవాడు కూడా లేడు, అసలు అంటే ఆ హెడేక్ కూడా లేదు. అట్లా ఈ తలపులన్నీ పోయిన తర్వాత, జ్ఞాపకాలు పోయిన తర్వాత, ధారణలు పోయిన తర్వాత అసలు మనసు అంటేనే అవి కదా. అట్లాంటప్పుడు ఇప్పుడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దిమ్మ తిరిగే స్టేట్మెంట్. అదేంటంటే, జ్ఞాని మెలకువలో గాఢ నిద్రను అనుభవిస్తాడు అన్నాడు. అది సత్యము, 100% సత్యం. కాదు, కరెక్ట్. ఇది కూడా కరెక్ట్. రెండు కరెక్ట్. ఇది కూడా ఈ స్టేట్మెంట్ రైట్. కానీ పీస్ ఆఫ్ మైండ్ తాతయ్య గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఇది ఎప్పుడు గాఢ నిద్ర గురించి ఎక్కువ తాతయ్య చెప్తారు. ఇది అది ఒకటే, రెండు ఒకటే. నేను ఈ పాయింట్ ఎట్లా చెప్పాలి? గాఢ నిద్రలో ఇవన్నీ నిద్రలో కూడా ఎరుకతో ఉంటానన్నావు. కరెక్ట్. నిజం. ఇప్పుడు ఇప్పుడు ఈ సద్గురు సుబ్రహ్మణ్యం తాత చెప్పిన దాని మీద ఈ తాతయ్యని అడుగు. నువ్వు అడుగు. చెప్పండి తాతయ్య. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు మనసు యొక్క ధర్మము. సద్గురు సుబ్రహ్మణ్యం తాతయ్య చెప్పింది మళ్ళీ చెప్పవా? ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చెప్తా, మీకు నచ్చింది చెప్పండి. జ్ఞాని మెలకువలో కూడా గాఢ నిద్రని అనుభవిస్తాడు అని చెప్పాడు ఆయన. అంటే మీకు గాఢ నిద్రలో ఏం లేనట్టుగానే మెలకువలు అది అయిపోయింది. దాని వ్యాఖ్య ఎవరికి వాళ్ళు చేద్దరు. చెప్తా. గాఢ నిద్రలో నీకు ఎదుకు లేకుండా మామూలు మనిషి నిద్రలో పోతాడు, ఎదుకుండదు. జ్ఞాని 24 గంటలు ఆ ఎదుకులో ఉంటాడు. అంటే సుషుప్తిలో పొందే ఆనందాన్ని ఎప్పుడు 24 గంటలు ఎదుకులో ఆనందం అనిపిస్తుంటాడు జ్ఞాని. ఓకే. ఇప్పుడు మీరు ఆ ఆనందంలో ఉన్నారా? పవన్ కళ్యాణ్ కదా, ఏమైంది? అదే పడుకుంటుంది. ఒక నిమిషమే అందరం వెళ్దాం. నిమిషం కంటే ఎక్కువ మిమ్మల్ని ఆనంద పెట్టాను, ఇబ్బంది పెట్టను కాదు. అయితే నేను చిన్న ఎగ్జామ్ దీనికి సద్గురు సుబ్రహ్మణ్యం గారికి నేను ఒక మాట చెప్తా ఊరికి సరదాగా. ఇప్పుడు గాఢ నిద్ర అంటే నథింగ్ బట్ ఆలోచనలు కానీ, జ్ఞాపకాలు లేని, దేశము కానీ, జెండర్ కానీ లేని స్థితి కదా. మెలకువలు కూడా అవేవి ఉండవు జ్ఞానికి అని అర్థం. అది అంతే తప్ప గాఢ నిద్ర అంటే అది పోతున్నది కాదు. గాఢ నిద్రలో ఏదైతే ఉండదో స్థితికి సంబంధించింది. స్థితిలో ఉన్నప్పుడు మెలకు కూడా భూమి, సూర్యుడు, చంద్రుడు, ఈ ప్రపంచం కనిపించదు. అది అట్లా మీకు కనిపిస్తుంది. గాఢ నిద్రలో ఒకటే మరి మనస్సు అనేది లేకుండా పోతుందా, లేదా మనసు అనేది ఆ చెత్త లేకుండా క్లీన్ అయి ఉంటుందా, అణిగి ఉంటుందా, అసలు ఏంటి? చిత్తశుద్ధి అంటే చిత్తము శుద్ధంగా ఉన్నప్పుడు ప్యూర్ వాటర్ ఎలా అయితే ఉంటుందో ఆ చిత్తం శుద్ధంగా ఉన్నప్పుడు బ్లిస్ ఉంటుంది. ఎప్పుడు హృదయంగా అవుతుందా? హృదయంలో పడిపోయి అంటే మనసుని హృదయంలో కలిపేయని రమణ మహర్షి తాతయ్య చెప్పారు. ఇదే అంటే వాటర్ ప్యూరిఫై చేస్తే మళ్ళీ ప్యూర్ వాటర్ అయినట్టు. దానికి ఏం చెప్పాడు? చెప్పండి.
వినరా వినరా ఉప్పు బొమ్మని సముద్రంలో పడేస్తే తన లోతు తెలుసుకోవటానికి ఉప్పు బొమ్మ వెళ్ళి మధ్యలో కరిగిపోయి తన ఉనికిని కోల్పోతుంది. అట్లాగే ఈ మనసు ఎక్కడైతే కదులుతుందో నేననే ఫస్ట్ థాట్ అది లోపల కరిగిపోయి మనసు అమనస్కంగా మారిపోతుంది. సో అలా మీకు మారిపోయిందా? ఎస్. ఎప్పుడు, ఎంతకాలం ముందు? ఎప్పుడో 20 సంవత్సరాలు. సో అప్పటి నుండి మీకు ఇది అయిపోయింది. ఇదే పిచ్చి కదా, మనసు లేని మనిషి. ఐ మీన్ మనసు ఉంది కానీ హృదయంలో కలిసిపోయింది. కలిసిపోయినప్పుడు భాష రమణ మహర్షి స్టేట్మెంట్ వదిలేయి, ఓకే. అది అంత ఆషమాషి స్టేట్మెంట్ కదా, మనం ఊరికే వాడు తప్పించుకో. కానీ తాతయ్య చెప్తుంది అనుభవిస్తూ చెప్తున్నారు. దానికి సింపుల్ వ్యాఖ్య ఏంటంటే, ఇగో ఒక్కటి, ఎవ్వరి మీద ద్వేషము మధ్యలో కలుస్తూ బంగారు తల్లి, ఎవ్వరి మీద ద్వేషము గాని కోపము గాని ఒప్పినను గాని ఏమీ లేకపోతే అది ఉంటదని చెప్తున్నాడు ఆయన. రాగద్వేషములు లేవు. భగవంతుడు నువ్వు ఏమన్నా తనకు నీ నుంచి వెళ్ళిపోవచ్చు, నీ మీద కోపము ద్వేషం ఉండదు. 20 ఏళ్ల క్రితం తల్లి చనిపోయింది, అక్కడే డెడ్ బాడీ ఉంది, మామిడి పండు తినేసాను, స్నానం చేయలేదు, ఒక్క కాకి అన్నం మెత్తు కూడా పెట్టలేదు. ఆమె ఏం చేసింది, నన్ను కూడా పిచ్చోడు అనుకొని కుష్టి వ్యాధులకు అన్నం పెట్టడం ఇటంతా చేస్తున్నాను కదా. చేస్తుంటే తర్వాత ఆమె చివరికి ఏదో అన్నాన్ని చచ్చిపోవటానికి నదిలోకి వెళ్తే నాకు కాలు వస్తే కార్లో తీసుకెళ్ళి ఆశ్రమాన్ని తీసుకొచ్చి క్యాన్సర్. ఇక ఏంటమ్మా నీ చివరి అంటే హాస్పిటల్ తీసుకెళ్తాం, ఇక ఆశ్రమం అంటే కష్టం అంటే అప్పటికప్పుడు కారు తెప్పించి నీ కోసం ఉంచానమ్మా, స్పెషల్ డాక్టరు మన ఫ్యామిలీ ఫ్రెండ్ అంటే ఓకే అంది. చివరికి ఇంకా రేపు ఎల్లుండో ప్రాణం పోతుంది అనగానే నీ చివరి కోరిక ఏందని అడిగాను. అడిగితే నాకు ముక్తి కావాలయ్యా అంది. ఎవరు నీ గురువు అంటే, నాకు నువ్వే గురువువి, నేను పిచ్చోడు అనుకున్నాను కాబట్టి నువ్వే నా గురువు, నాకు ముక్తినివ్వయ్యా అంది. అయితే రేపు సాయంత్రం లోపల నీ దేహం వెళ్ళిపోతుంది, ఆ కొడుకుని కానీ కోడలు కానీ మనవగానే ఏమైనా పిలుస్తాను చూస్తా అంటే చచ్చినా పిలవద్దు, వచ్చినా నేను చూడను అంతేకా. ఇక 8 గంటలు ఇక అక్కడ భక్తులు ఉంటే వాళ్ళ భక్తుల దగ్గర కూర్చోబెట్టి నామ జపం చేస్తూ రామానేవాళ్ళు ఇంకా హృదయంలో అట్లాగే ఇట్లా ఒళ్ళో పడుకోబెట్టుకొని 8 గంటల పాటు హృదయం ఇచ్చేసి తొడి ఆ స్థలం ఇక్కడ వాల్చేసింది. అయిపోయింది. తాతయ్య అమ్మడే అక్కడే 100 ఎకరం పొలం కదా, 100 ఎకరం క్రితం 100 ఎకరాల పొలం, పెద్ద నేచర్ అక్కడ. తాతయ్య చనిపోతూ 3 నెలల ముందు ఆయన డిక్లేర్ చేశారు, పలానా రోజు పలానా టైంకి వెళ్ళిపోతున్నా అని. అందరికి వెళ్ళి చెప్పి ఆ రోజు ముందే అందరికీ వంట చేసి బెడ్ మీద పడుకొని ఆ బెడ్ మీద తల వచ్చు మా అమ్మకి పొట్ట మీద కొట్టి నేను వెళ్తున్నానని చెప్పాను. ఆ తాత ఇది బాడీ పుట్టిందట. ఆ తాత ఈ బాడీ గతం చెప్తున్నా. ఆ తాతయ్య 3 నెలల ముందు చనిపోయే ముందు 3 నెలల ముందు ఆయన డేట్ చెప్పేసి అందరికి కలిసి పలానా డేట్ అక్కడికి రండి అందరు కలిసి చెప్పారు. మీ అమ్మగారు కూడా వెళ్ళారు. అమ్మ అక్కడేగా ఉండేది సౌపాల్ దగ్గర. ఈయన తిరిగాడు చెల్లెళ్ళకి అట్లా చెప్పేసి అక్కడికి వచ్చేసి ఆయన మంచం మీద పడుకుంటూ ఇంకొక గంట అని చెప్పు అందరికి భోజనాలు పెట్టేసి వదిలేశాడు. అప్పుడు ఆ నెమలి కుక్క ఏంటంటే అవి కూడా భోజనం చేయలేదు ఆయన చనిపోయిన తర్వాత. అంటే అమ్మకి పొట్ట మీద కొట్టి అంటే నీ కడుపున మళ్ళా పుడతానన్నట్టుగా ఒక సైగని అమ్మ చెప్పేశారు. ఈ తాతయ్య అనేవారు మీ అమ్మ వాళ్ళ నాన్నగారా, మీ నాన్న వాళ్ళ నాన్నగారా? నాన్నగారి నాన్న. అంటే ఇప్పుడు ఆ తాతయ్యే మీరు ఒక అని ఆమె చెప్పింది, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఎనాలజీ ప్రకారం చెప్పారు. సో ఇప్పుడు అంటే ఆ తాతయ్య గారు బాడీ వదిలేసే ముందు కూడా ఇదంతా అక్కడ ఇట్లాగే జరిగింది. మరణించే ముందే 2 months ముందే ఆయన చెప్పుకొచ్చారు. మార్గంలోనే ఆయన ఉండి ధర్మాత్ముడు అసలు ఆయన. అప్పట్లో ఇంత బియ్యం తినడానికి తెల్ల బియ్యం లేవు, పావలా అంట కూలి, అది వారం 10 రోజులకి ఇస్తే ఈయన 10 రూపాయల చొప్పున ప్రతిరోజు ఇచ్చి బియ్యం ఇచ్చేవాళ్ళు. మీ తాతయ్య గారి గురించి మొత్తం మీ అమ్మగారు మీ నాన్నగారు చెప్తే మీకు తెలుసు అంతే కదా. మీ తాతయ్య గారు మీరు చూడలేదు ఇప్పుడు మొత్తం ఇంకా. సో మీరే వారు అని మీరు చెప్పగా ఇప్పటివరకు ఎవరికి చెప్పని పాయింట్ లాగినవే నువ్వు. ఇక్కడ జ్ఞానానికి వచ్చే మహాజ్ఞాని అసలు. ఇంకేం లేదు, జ్ఞానంలోకి లేదు, జ్ఞానంలో లేదు. అదొక మంచి ధార్మిక కుటుంబం అంతే. ఆ కుటుంబం ఎప్పుడు ఇంత బ్రాందీ అని కానీ చికెన్ ముక్క అని కానీ ఎటువంటి మాకు చెప్పలేదు. నేను వెళ్ళిపోతానని చెప్పి అందరికి భోజనాలు పెట్టినప్పుడు ఆయన చాలా ఎంత అవును, అట్లాంటి వాళ్ళు నాకు తెలుసు ఒక ఇద్దరు ఉన్నారు. మా అమ్మమ్మ అదే గుళ్ళమ్మమ్మ అంటే మేము చూసాం అటువంటి. వెళ్ళిపోయామని చెప్పారు.
నేను నాకు ఏకాంతంగా పిలిచి నేను చెప్పాను, ఇంకా నీ టైం అయిపోయింది, ఏమైనా కోరికలు ఉంటే చెప్పు తీరుస్తా అని చెప్పి ఆమె కోరిన 3 కోరికలు తీర్చాను. ఆమె దహన సంస్కారాలకు కొంత డబ్బు ఇచ్చాను. ఇదంతా గౌరవంగా జరిగేది, తప్పదు. మీ జీవితంలో దీపంలో నూనె పోసి ఒత్తేసి పెట్టుకుంది రెడీ పెట్టుకుంది. రెడీగా ఇప్పుడు అదే చెప్తుంది. ఇప్పుడు వెకేట్ దిస్ బాడీ 90% అయిపోయింది. అవునా? 90-95% ఇంకా మాటలు లేవు. బాడీ వికెట్ కి సిద్ధంగా ఉంది, మాటలు లేవు. లేవు. ఇప్పుడు కూడా చెప్తాం, డిక్లేర్ చేశాను. అంటే ఆయనకు చావాలని కాదు, శరీరం తన చచ్చిపోయింది, గౌరవంగా చెప్తున్నాడు. శరీర స్థితి చెప్పు. అంతే. మనసు కాలిపోయింది. ఇంకా అది ఇప్పుడు మనం తింటున్నప్పుడు చెప్తాం కదా, ఇంకా నా వల్ల కాదని, అటువంటి ఒక స్థితిలో చెప్తున్నాడు అంతే. ముందు చెప్పాను. ఆ రోజు ఇక్కడ వదిలిపెట్టాను, మళ్ళా విజయవాడ వెళ్ళాను. అక్కడ అమరావతిలో వెళ్ళి కృష్ణానదిలో లోతు ఏడైతే ఆయనకి 500 ఇచ్చి బొంగు పట్టుకొని వెళ్ళాను. లోపల 18 అడుగులు లోపలికి వెళ్ళింది బాడీ. అప్పుడు కూడా చూసుకున్నాను ఎలా ఉన్నానని. నేను ఆనందంగా ఉన్నాను. మృత్యువు లేదు ఆత్మకు. అన్నీ నాకు టెస్ట్ చేసుకుంటాను. 20 లక్షలు అక్కడ పెట్టి పోతే జీడిపప్పు పాకం పంచాను. 30 లక్షలు పోతే బాదం పప్పు పాకం పంచాను. ఇల్లు అద్దెపోతే వదిలేసి ఆ డబ్బు తీసుకోకుండా రిజిస్టర్ చేశాను షాప్స్. అదే మీ ప్రయోగం మీరు చేశారులే. నాకు స్వప్నం అంటే అర్థమైంది. ఏంటి మీరు లోపల ఉన్నప్పుడు కాదు, రకరకాల సంఘటనలు, అంటే డబ్బు పట్ల ఏ వ్యామోహం లేదు. జన్మలో ఈయన చేసిన పనులు బాడీ పైన చూస్తున్నారా? కూడా అదే బాడీ పైన కూడా వ్యామోహం. ఇక్కడ నుండి వెళ్ళిపోయారు కదా తాత. ఆ తర్వాత కృష్ణానదిలోకి వెళ్ళారా? చెప్పాను కదా. ఈ జీడిపప్పు పంచడం ఇవన్నీ ఎప్పుడో అవన్నీ గతాన్ని 20 years back. రకరకాల విషయాలు చెప్తున్నారు. అంటే ముందు వెనక సో ఇప్పుడు ఆ 20 అడుగులు లోపలికి వెళ్ళాక బయటికి ఎలా వచ్చారు? మీకు ఈత వచ్చా? ఈత రాదు. ఏం చేశానంటే చెప్పేటప్పుడు అక్కడ బొంగు ఉంది కదా, లోతు తొలుద్దామని వెళ్ళాను. అది 5 అడుగులకు 5 అడుగులకి వెళ్ళింది. బొంగు పెట్టగానే అక్కడ టక్కన 12 అడుగులు లోతుంది, లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన ఆ బొంగు నేను పొదపట్నం వదలలేదు. వదిలి ఉంటే ఆ రోజే రికార్డ్ అయిపోయేది. మరి ఆ బొంగు కూడా కొట్టుకెళ్తుంది కదా తాతయ్య నీళ్ళలో. చేతిలో పట్టుకున్నాను, అది వదలలేదు కాబట్టి ఆ ఒక్క బొంగు అలాగే నీటి మీద 20 నిమిషాలు తేలి ఒడ్డుకొచ్చింది. ఇప్పుడు అన్నం లేదు కదా పొద్దున్నుంచి. ఇక అది నీరసం వచ్చి పడిపోతే మళ్ళీ పడవాళ్ళు వచ్చి స్వామి టైం అయిపోతే ఇదే లాస్ట్ ట్రిప్ అన్నారు. 500 కూడా ఇచ్చాను కదా ముందే గోధుమ. అంటే అక్కడికి ఎవరు వెళ్ళనియరు, మీరు డబ్బులు నేను లోతు అడిగి ఆ లోతు చెప్పినందుకు ఇచ్చాను 500. నాకు ఆనందంగా ఉంది వదలటానికి. అన్ని నేను టెస్ట్ చేసుకుంటాను. 6 అడుగుల పాము ఇట్లా వస్తే పక్కన స్నేక్ వెళ్ళినా ఏమన్నా అప్పుడు మీ స్థితి ఎలా ఉందని మిమ్మల్ని మీరు అన్ని నేను పరీక్షించుకుంటున్నారు. చేసుకుంటేనే. నేను మీ పక్కన ఉంటే మీ స్థితి ఎలా ఉంది మరి? నా ప్రశ్నలకు నాకేం తెలియదు కదా. ప్రశాంతంగానే ఉంది. అన్ని అడిగి విసిగిస్తుందని ఏమన్నా అనిపిస్తుందా? నేను పక్కకి వెళ్ళిపోతాను. ఇంకా ఓకే. నేను ఎవరిని నా పీసుని మడికి ప్లేట్ చేసుకోను, ఇంకోళ్ళ పీసుని మడికి నేను పెంచుతానే తప్ప తగ్గించండి. ఫిక్స్ అయిపోయాను. నా లైఫ్ అంతే. స్టోరీ. సరే మీరు వెళ్ళి పడుకోండి, ఇంకా మళ్ళీ మాట్లాడుకుందాం. బాడీ చక్కటి విషయం చెప్పించావు. బాడీ పడుకుంటుంది, నేను అనేది పడుకోవద్దు. నిద్ర అవును, ఏది పడుకుంటే దాన్ని పడుకోబెట్టండి. ఇక్కడ నుంచి మీ అందరికీ చేస్తున్నారు. పడుకోండి. తల్లి అది